ఐపీఎల్ 17వ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే 3 జట్లు కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. ఇక చివరి బెర్తు కోసం ఆర్సీబీ, చెన్నై మధ్య పోటీ నెలకొంది. ఈ రోజు రాత్రి 7:30 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే చిన్నస్వామిలో జరుగుతుండడం ఆర్సీబీకి కాస్త కలిసి వచ్చే అంశమే అయినా అభిమానులకి ఇక్కడ వర్షం పడుతుందనేది ఎంతో భయాందోళనకు గురి చేస్తుంది. ఈ మ్యాచ్ కి వానగండం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రోజు తెలుస్తున్న సమాచారం మేరకు మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు లేవని నివేదిక తెలిపింది. దీంతో ఆర్సీబీ అభిమానులకి కాస్త ఊరట కలిగించే అంశం. అయితే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. అదేంటంటే ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన సిఎస్కే 14 పాయింట్లతో ప్లస్ 0.528 నెట్ రన్ రేట్ తో ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడి 12 పాయింట్లతో ప్లస్ 0.387 నెట్ రన్ రేట్ తో 5వ స్థానంలో ఉంది. అయితే బెంగళూరు ప్లే ఆఫ్స్ కు వెళ్లాలని ఆ టీం అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. చెన్నైపై గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ కు వెళ్లేది కష్టమే. అవసరమైన నెట్ రన్ రేట్ తగ్గట్లుగా ఆర్సీబీ చెన్నైపై గెలవాల్సి ఉంది. ఒకవేళ ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేస్తే మినిమం 200 పరుగుల టార్గెట్ ఇస్తే గనుక 18 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ లక్ష్య ఛేదనకు దిగితే మాత్రం 18.1 ఓవర్లలో టార్గెట్ ని ఫినిష్ చేయాలి. ఇలా చేస్తే మాత్రమే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ చెన్నై గెలిస్తే మాత్రం రుతురాజ్ గైక్వాడ్ సేన ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. అయితే ఓ విధంగా వర్షం పరంగా ఆర్సీబీకి నష్టం లేకపోయినా నెట్ రన్ రేట్ పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతానికైతే ఆర్సీబీ బ్యాటింగ్ విభాగాన్ని బట్టి చూస్తే చెన్నై విధించే లక్ష్యం పెద్ద కష్టం కాకపోవచ్చు. అందులోనూ సొంత మైదానంలో ఆడుతున్నారు కాబట్టి ఇది బెంగళూరు టీం కు మంచి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. మొత్తానికి ఆర్సీబీకి వర్షం పడకుంటే చాలు. ఆ జట్టు ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే నెట్ రన్ రేట్ తో కలిపి టార్గెట్ ను మించి గెలుస్తుందనే అభిప్రాయంతో ఆర్సీబీ జట్టు ఉంది.